నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలకు సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. చేతి పంపులకు నిధులు మంజూరు చేసిన శాసనసభ్యులు నరేంద్ర వర్మకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. క్రీస్తు చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన విశ్వకవి గుర్రం జాషువా యువత ఆదర్శంగా తీసుకోవాలి. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. జిల్లాలో P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలకు సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో P4 కార్యక్రమంపై అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో P4 కార్యక్రమం కింద గుర్తించిన బంగారు కుటుంబాలకు ఏ విధంగా సహాయం చేయాలో సానుకూలంగా సహాయం చేయడానికి అవసరమైన మార్గదర్శకులను గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి బంగారు కుటుంబాలను ఎంపిక చేయాలన్నారు. బంగారు కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడానికి బ్యాంకు రుణాలు, గేదెలు, గొర్రెల పెంపకం తదితర కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన చెప్పారు. ఈ నెల 25వ తేదీలోగా బంగారు కుటుంబాల వివరాలు మరియు మార్గదర్శకుల వివరాలను తయారు చేయాలని కలెక్టర్ అధికారులకు చెప్పారు. బంగారు కుటుంబాలకు కావలసిన సౌకర్యాలను యాప్లో నమోదు చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి అనంతరాజు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఫారిన్ డయాస్పోరా అనేది చాలామంది ఉంటారు. ఎద్దనపూడిలో కానీ ఈ మండలాలన్నింటిలో కూడా ఉంటారు. ఇటు పక్కంతా కూడా డెల్టా ఏరియాస్. అట్లానే బిజినెస్ పీపుల్ ఉంటారు. అట్లానే సీనియర్ గెజిటెడ్ లెవెల్ ఆఫీసర్లు ఎవరన్నా ఉన్నా ఇట్లాగా మీరు ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేసినట్టయితే ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళల్లో ఒకరిద్దరు డినై చేసినా మిగతా వాళ్ళని మీరు ఒప్పించాలి. ఒప్పించే బాధ్యత మండల్ టీం తీసుకోవాలి. ఎవరైతే ఒప్పుకోకపోతే మండల్ టీం కూడా మాట్లాడి చెప్తే, అరే నాకేదో ఐడెంటిఫికేషన్ ఉంది, ఎప్పుడన్నా పండగకో పబ్బానికో ఊరికి వస్తే ఈ తహసీల్దార్తో నేను మాట్లాడచ్చు, నాదేదన్నా చిన్న పని ఉంటే నాకు ఏదైనా మ్యూటేషన్ అదో చేస్తాడు, ఈ ఎంపీడీఓతో నేను మాట్లాడచ్చు, మా రోడ్డు బాగాలేదు అంటే ఏమైనా పెట్టిస్తాడు, రోడ్డు వేపిస్తాడు. అట్లా వాళ్ళకు కూడా కన్సర్న్ ఉంటుంది. మీరు వాళ్ళని ఒప్పించుకొని చేయండి. ఇప్పుడు ఈ డిలీషన్స్, ఎడిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బంగారు కుటుంబాలు, మార్గదర్శులు రెండిట్లో జరిగిపోవాలి. అండ్ నీట్ బేస్డ్ సర్వే మీకు యాప్ ఇచ్చారు. యాప్లో జరుగుతుందా ఇప్పుడు? ఓకే, ఎప్పటి వరకు కంప్లీట్ చేయగలుగుతారు? 25కి నీట్ బేస్డ్ సర్వే అయిపోతుంది. ఈ బంగారు కుటుంబాల్లో ఎక్స్క్లూజన్స్, ఇంక్లూజన్స్, డెలిజన్స్ దీంట్లో జరుగుతాయి. మార్గదర్శనం ఓకే, అలా చేసి ఈ లోపల బంగారు కుటుంబాలు, మార్గదర్శులు ప్రక్షాళన చేసేసుకొని రెడీ పెట్టేసేయండి. 25th కల్లా ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయండి. 26th నుంచి మనం మీటింగ్లు చేద్దాం. ఇక 26th నుంచి డివిజన్లలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మార్గదర్శులతో మీటింగ్ చేద్దాం. మార్గదర్శులకి మన వాళ్ళు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళకి కొంత లిటరేచర్ కూడా రెడీ చేస్తున్నారు. ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు అని అది మోడిఫై అవుతుంది వాళ్ళు తయారు చేసినది. అది చేసుకొని ఆ మార్గదర్శులకి మనం ఒక ఓరియంటేషన్ ఇస్తాం. ఇలా చేయొచ్చు అనే దాని మీద. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఆ నీట్ బేస్డ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు వాళ్ళకు మనం హెల్ప్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ ఆ స్టాటిస్టిక్స్ డేటా అంతా కూడా మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ మనం యథావిధిగా ఇప్పుడు ఎట్లా అయితే ముందు ఉంటున్నామో అలాగనే మనం చేయాల్సిందే. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో చేతి పంపులు లేని నిరుపేదలకు చేతి పంపులు వేయటకు మండల పరిషత్ నిధుల నుండి గ్రామానికి నిధులు మంజూరయ్యాయని నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా చేతి పంపులు లేని నిరుపేదలను గుర్తించుటకు తానే స్వయంగా ఇంటింటికి తిరిగి సర్వే చేసి అర్హులను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకోవటం, నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి సహాయం చేయటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. తన సెగ్మెంట్లోని నిధులు మంజూరు చేసిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, రాజుకు తాండ్ర ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జ్ మునిపల్లె చిన్న, నాయకులు దొడ్డక షరీఫ్ యాదవ్, కార్తీక్, పులుగు సంజీవరావు, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రావినూతల అనిల్, అలీబాబు, పంచాయతీ వార్డు మెంబర్ బాపట్ల పద్మ మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నల్లమోతువారిపాలెం గ్రామంలో మండల నిధుల నుంచి ఈ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఉన్నటువంటి తాండ్ర సాంబశివరావు అనేటువంటి నాకు గౌరవ ఎమ్మెల్యే గారు, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారు నిరుపేదలకు ఎవరైతే పంపులు, చేతి పంపులు మరి లేకుండా ఉంటారో వారికి పంపులు వేయమని చెప్పి నాకు కొంత నిధులు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరిగి కులాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా నిరుపేదల్ని, పంపులు లేనటువంటి పేదల్ని గుర్తించి స్వయంగా నేనే తిరిగి ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఈరోజు చాలా వరకు అన్ని పాలెల్లో యాదవులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ అందరికీ కూడా గౌడుపాలెం కానీ మొత్తం తిరిగి స్వయంగా ఎంక్వైరీ చేసి నిరుపేదలకు పంపులు లేనటువంటి వారికి పేర్లు రాసుకోవడం జరుగుతుంది. మా గ్రామానికి మరి చేతి పంపులకి నిధులు మంజూరు చేసినటువంటి బాపట్ల శాసనసభ్యుల వారికి మరొక్కసారి నరేంద్ర రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పంపులకి సహకరించినటువంటి, మా గ్రామానికి నిధులు వస్తానికి సహకరించినటువంటి కర్లపాలెం ఎండిఓ అద్దూరి శ్రీనివాసరావు గారికి కానీ, మిగతా అధికారులకు కానీ, అదేవిధంగా మా ఎంపీపీ గారికి శ్రీమతి యారం వనజ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏ ఆశయం కోసం అయితే పేదలకి కోసం ఈ కేటాయించారో ఎమ్మెల్యే గారు, ఆ ఆశయంకి అనుగుణంగానే నిరుపేదలను గుర్తించి వారికి వేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీసీటీ యాజమాన్యంపై ఇతర నెట్వర్క్స్ వారు చేస్తున్న దుష్ప్రచారంను కస్టమర్లు నమ్మవద్దు. బీసీటీ నెట్వర్క్ను ఎన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేశారు. అతి తక్కువ కాలంలో ప్రజలకు చేరువైన నెట్వర్క్ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక నెట్వర్క్ బీసీటీ అని చెప్పవచ్చు. అతి తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ హెచ్డీ క్వాలిటీతో అందిస్తుంది. అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందుతున్న నెట్వర్క్ బీసీటీ. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంను ప్రజలకు చేరవేస్తున్న నెట్వర్క్ బీసీటీ. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను కూడా అందిస్తోంది. తక్కువ చందాకే ఓటీటీలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కాంపిటీషన్ను ఇతర నెట్వర్క్స్ వారు తట్టుకోలేక బీసీటీ కేబుల్ వైర్లు కట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇతర నెట్వర్క్స్ వారి కనెక్షన్లు తగ్గుతుండటంతో ర్యాలీలు చేస్తూ దుష్ప్రచారం చేయటం ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి ప్రశ్నించారు. బాపట్ల పట్టణంలోని 24వ వార్డులోని బావుపురి కాలనీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జ్ ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి రెండవసారి అవకాశం ఇచ్చారని, ఇచ్చిన అవకాశంను మీరు ఓట్లు వేసి గెలిపించారని, దీంతో మెడికల్ కళాశాలను బాపట్లకు తీసుకురావటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వచ్చిన అవకాశంను స్థానిక శాసనసభ్యులు నిలబెట్టలేకపోతున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాల వచ్చి ఉంటే బాపట్ల ఎంతో అభివృద్ధి చెందేదని అన్నారు. ఎంతో మంది బాపట్లకు వచ్చేవారని పేర్కొన్నారు. రానున్న కాలంలో జగనన్నకు అండగా ఉంటే బాపట్ల అభివృద్ధి చెందుతుందని, ఆయనకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మనకి తెలిసినంత వరకు, మనకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేద్దామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. జై జగన్. అర్థం కావాలి. ఈరోజు బాపట్లలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మరి ఆ పరిపాలన కాదనుకొని చంద్రబాబు నాయుడు గారి కూటమికి మనం ఎందుకు ఓటు వేసాం అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం చేసింది తప్ప ఒప్ప, పర్వాలేదు, మనం చేస్తున్న నిర్ణయం కరెక్టేనా,
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ రోజు ఆ పరిపాలన కన్నా ఈరోజు బాగుందా బాగాలేదా, ఏ రకంగా బాగుంది ఏ రకంగా బాగాలేదు, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి అడగందే అమ్మాయిని కూడా పెట్టదన్నట్టుగా మనం ఇవాళ వేసిన వాళ్ళు ఓట్లు వేశారు, వేయని వాళ్ళు వేయలేదు. ఎవరు ఎక్కువ మంది ఓట్లు వేశారు కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మనకి ఇదేం కొత్త కాదు. 2014-19లో కూడా ఎమ్మెల్యే ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. ఆ రోజు ఒక మాట చెప్తుండేవాడిని, ఈరోజు 4 పనులు చేయలేదని బాధపడవకంటే రేపు అధికారంలోకి వస్తే 40 పనులు చేస్తా అని చెప్పేవాడు. ఏపీ ఎప్సెట్ 2025 కన్వీనర్ కోటాలో 100% సీట్లు భర్తీ అయినట్లు సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నందు కన్వీనర్ కోటాలో సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాలకు 100% సీట్లు భర్తీ అయినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు పేర్కొన్నారు. సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల 2001లో స్థాపించబడి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారి గుర్తింపు పొందిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి శాశ్వత గుర్తింపుతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వారిచే 5 సార్ల గుర్తింపు, నాక్ వారిచే 2 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారిచే 2 మరియు 12B ద్వారా గుర్తింపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏ గ్రేడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారా శాశ్వత గుర్తింపు, టైమ్స్ ఆఫ్ ఇండియా CEGR సంస్థల సర్వే ద్వారా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, డాక్టర్ సి సుబ్బారావు, ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. P4 కింద రేపల్ల నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలంలో దత్తత తీసుకున్న బంగారు కుటుంబాల అవసరాలను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అడిగి తెలుసుకున్నారు. వారికి కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకుని సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. కూర్చుంటారు ఏమమ్ముతావు అందులో? బడ్డీ కొట్లో పిల్లలు తినేటివి అవి అమ్ముతావా? ఓకే, నువ్వు ఎలాగూ పనికి వెళ్ళలేవు కాబట్టి ఓకే. ఎంత కావాలి బడ్డీ కొట్టుకి? లోన్ పెడదాం, నేను ఒక 50,000 ఇస్తానమ్మా, మిగతాది లోన్ కూడా పెడతారు, పెట్టి చేస్తారు. అందులో నుంచి మళ్ళీ నెల నెల లోన్కి కట్టేసుకోవాలి. ఎంపీడీఓ గారు హౌసింగ్ కూడా వెంటనే శాంక్షన్ చేపించి, హౌసింగ్ ఇందాక ఫ్యామిలీలు అన్నిటికీ కూడా 3.5 లక్షలు వస్తుంది. ఆ 3.5 లక్షలు వచ్చిన కాడికి కడతాం మనం. కానాటి కొండయ్య మీరేనమ్మా? మీ పేరేంటమ్మా? ఉన్నాడా? ఏం పేరమ్మా? ఏ ఊరు? ఏం పని చేస్తారు? పొలం పని చేస్తారు. ఎంత వస్తుంది రోజుకి? 600-700 వస్తుంది. ఒకరికే ఇద్దరికా? ఇద్దరికి కలిపియా? ఏంటమ్మా పొలం పని అంటే? చెనక్కాయలు పీకడం, ఎలికలకి పట్టడం. ఈ బిడ్డ ఓకే, ఆయన కూడా వ్యవసాయం పనులకే వస్తాడా? వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ హ్యాబిటేషన్లో ఉందా? ఫస్ట్ సైట్ అలాట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 26న బాపట్ల పర్యటన సందర్భంగా మొక్కలు నాటే ప్రాంతాలైన నగరవనం, సూర్యలంక తీర ప్రాంతంలోని అటవీ భూములను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలకు సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. చేతి పంపులకు నిధులు మంజూరు చేసిన శాసనసభ్యులు నరేంద్ర వర్మకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. క్రీస్తు చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన విశ్వకవి గుర్రం జాషువా యువత ఆదర్శంగా తీసుకోవాలి. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.